H1B వీసాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కంపెనీలు ఇకపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇది అమెరికా ఉద్యోగాలు చేయాలని కలలు కనే భారతీయులకు పెద్ద దెబ్బ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్, చైనాల నుంచి వచ్చే నైపుణ్యం కలిగిన ఉద్యోగులపై ఎక్కువగా ఆధారపడుతున్నందున ఈ నిర్ణయం టెక్నాలజీ రంగానికి ఒక పెద్ద ఎదురుదెబ్బగా పరిణమించే అవకాశం ఉంది. గత జనవరిలో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇమిగ్రేషన్ విధానాలపై ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా H1B వీసా నిబంధనలను సవరించాలనే నిర్ణయం తాత్కాలిక ఉద్యోగ వీసాలపై ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న అత్యంత కీలకమైన చర్య. H1B కింద ప్రత్యేక రంగాల్లో తాత్కాలిక విదేశీ కార్మికులను తీసుకురావడానికి కంపెనీలకు ఏటా 65,000 వీసాలు ఇస్తారు. అడ్వాన్స్డ్ డిగ్రీలు ఉన్న కార్మికులకు మరో 20,000 వీసాలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుత వ్యవస్థ ప్రకారం వీసా కోసం లాటరీలో ప్రవేశించడానికి ఒక చిన్న రుసుము చెల్లిస్తే సరిపోతుంది. ఆమోదం పొందిన తర్వాత తదుపరి రుసుములు కొన్ని $1,000 ఉంటాయి. ఇది ట్రంప్ విధించి $1,00,000 కన్నా చాలా తక్కువ. దాదాపు అన్ని వీసా రుసుములను కంపెనీలే చెల్లించాలి. H1B వీసాలు 3 నుంచి 6 సంవత్సరాల కాలానికి ఆమోదిస్తారు. అయితే H1B వీసాలపై ట్రంప్ కఠినంగా వ్యవహరించడం టెక్ పరిశ్రమలు చాలా ఆగ్రహంగా ఉన్నాయి. ఈ పరిశ్రమలు ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి $1 మిలియన్ విరాళంగా అందించాయి. కొత్త వీసాలపై విమర్శకులు అమెరికాలోని టెక్ ఉద్యోగులతో పాటు చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది సంస్థలు వేతనాలను తగ్గించడానికి, ఉద్యోగాలు చేయగల అమెరికన్లను పక్కన పెట్టడానికి అనుమతిస్తుందని వారు వాదిస్తున్నారు. దీనికి మద్దతుగా ఎలన్ మస్క్ ట్రంప్పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నిర్ణయం కంపెనీలకు అదనపు వ్యయంగా మారుతుందని, ఇది చిన్న టెక్ కంపెనీలు, స్టార్టప్లను దెబ్బతీసే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ప్రతి H1B వీసాకు 3 ఏళ్ల కాలానికి సంవత్సరానికి $1,00,000 చెల్లించడం వల్ల కంపెనీలు కొన్ని హై వాల్యూ పనులను విదేశాలకు తరలించవచ్చని, ఇది చైనాతో AI రేసులో అమెరికా స్థానాన్ని దెబ్బతీస్తుందని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం H1B వీసా ద్వారా లభించే ఉద్యోగాల్లో దాదాపు 3/2 సాఫ్ట్వేర్ ఉద్యోగాలే. అయితే కంపెనీలు, ఇంజనీర్లు, అధ్యాపకులు, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలను కూడా నియమించుకోవడానికి కూడా ఈ వీసాను ఉపయోగిస్తాయి. ప్రభుత్వ డేటా ప్రకారం గత సంవత్సరం H1B వీసాల లబ్ధిదారుల్లో భారత్ అతిపెద్దదిగా ఉంది. మొత్తం వీసాలలో 70% భారతీయులకే లభించగా చైనా 11.7%తో రెండో స్థానంలో ఉంది. మరోవైపు అమెరికాలో శాశ్వత నివాసం కోసం గోల్డ్ కార్డ్ వీసా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై కూడా ట్రంప్ సంతకం చేశారు. US వెళ్లాలనుకునేవారు $10,00,000 కట్టి ఈ గోల్డ్ కార్డు వీసా తీసుకోవచ్చు. బిజినెస్ కోసమైతే $20,00,000 కట్టాలి. ఈ వీసా గ్రీన్ కార్డ్, సిటిజన్షిప్తో సమానమని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా ఉండే ఇమిగ్రేషన్ కష్టాలు ఉండవు. దీంతో వర్క్ ఆథరైజేషన్ ట్యాక్స్ బెనిఫిట్స్ లభిస్తాయి.